చైనా వంకర బుద్ధి మరోసారి బయటపడింది. ఇతర దేశాల ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకుంటూ డైవర్ట్ గేమ్ ఆడుతున్న విషయాన్ని మైక్రోసాఫ్ట్ పసిగట్టింది. భారత ఎన్నికల్లో జోక్యానికి చైనా యత్నిస్తోందని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది మైక్రోసాఫ్ట్. చైనా ప్రభుత్వం మద్దతు ఉన్న సైబర్ గ్రూపులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో దాడికి ప్లాన్ చేస్తున్నాయని అలర్ట్ చేసింది టెక్ సంస్థ. భారత్ లో ఎలక్షన్ దంగల్ హీటెక్కిస్తోంది. సార్వత్రిక సమరంలో పార్టీలు దూకుడు మీదున్నాయి. ఓవైపు ప్రచారాలు సభలతో హోరెత్తిస్తూనే మరోవైపు సోషల్ మీడియా క్యాంపెయిన్ ను జోరుగా చేస్తున్నాయి. అన్ని పార్టీలకు సోషల్ మీడియా వింగులుంటే కొన్ని పార్టీలైతే కాస్త అడ్వాన్స్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వాడుతున్నాయి. ప్రధాని మోదీతో పాటు పలువురు ఏఐ టూల్ ను ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో సందట్లో సడేమియాలాగా చైనా జోక్యం చేసుకునే అవకాశాలు ఉన్నట్టు మైక్రోసాఫ్ట్ ఆందోళన వ్యక్తం చేసింది. పార్టీలన్నీ సార్వత్రిక ఎన్నికల హడావిడిలో ఉన్న వేళ మైక్రోసాఫ్ట్ చేసిన ప్రకటన సంచలనం రేపుతోంది. ఎన్నికల్లో చైనా అవాంతరాలు సృష్టించే అవకాశం ఉందన్న హెచ్చరిక చర్చనీయాంశంగా మారింది. భారత్ సహా అమెరికా, దక్షిణ కొరియా ఎన్నికల ప్రక్రియలో కూడా జోక్యం చేసుకునేందుకు డ్రాగన్ కంట్రీ ప్లాన్ చేస్తున్నట్లు బయటపెట్టింది మైక్రోసాఫ్ట్. అందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐని అస్త్రంగా చేసుకోనుందని తెలిపింది టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చైనా భారత లోక్సభ ఎన్నికలపై ప్రభావం చూపే ఛాన్స్ ఉందని తెలిపింది. ఏఐ కంటెంట్ తో అమెరికా, దక్షిణ కొరియా దేశాల ఎన్నికలపైన కూడా ప్రభావం పడే అవకాశాలున్నాయని మైక్రోసాఫ్ట్ అలర్ట్ చేసింది. మైక్రోసాఫ్ట్ థ్రెట్ ఇంటెలిజెన్స్ టీం ప్రకారం చైనా ప్రభుత్వ మద్దతు ఉన్న సైబర్ గ్రూపులు ఈ ఏడాది జరగనున్న పలు దేశాల ఎన్నికలను ప్రభావితం చేయనున్నాయి. ప్రజా అభిప్రాయాన్ని ప్రభావితం చేసేందుకు సోషల్ మీడియా వేదికగా ఏఐ జనరేటెడ్ కంటెంట్ ను డ్రాగన్ కంట్రీ వాడనుందని మైక్రోసాఫ్ట్ టీం తెలిపింది. ఎన్నికల వేళ ఏఐ కంటెంట్ తో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా ప్రచారం చేస్తున్నాయి పార్టీలు. పార్టీల కార్యకర్తలు మీమ్స్, వీడియోలు, ఆడియోలు పోస్ట్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఏఐతో డీప్ ఫేక్ల గోల పెరిగిపోయింది. ఇక చైనా ఎంట్రీ ఇస్తే మరింత ప్రమాదకరమని మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది. డ్రాగన్ కంట్రీ రూపొందించే డీప్ ఫేక్లు వాళ్ల దేశానికి సపోర్ట్ చేసేలా ఉండొచ్చని అభిప్రాయపడింది మైక్రోసాఫ్ట్. అయితే జనరల్ ఎలక్షన్స్ లో ఈ స్టంట్లు పని చేయవని కూడా మైక్రోసాఫ్ట్ చెప్తోంది. చైనా ఇప్పటికే తైవాన్ లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో కూడా ఏఐ ఆధారిత తప్పుడు కంటెంట్ ను వాడిందని చెప్పింది మైక్రోసాఫ్ట్. ఈ విధంగా విదేశీ ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ఒక ప్రభుత్వ సంస్థ ఏఐ కంటెంట్ ను వినియోగించడం ఇదే తొలిసారి అని మైక్రోసాఫ్ట్ తెలిపింది.